హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్స్ లేటెస్ట్ ఇంటీరియర్తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో ఇది వచ్చేసరికి వైజాగ్ అండి. వైజాగ్లో మనకి మధురవాడ అనే స్టేడియం ఆపోజిట్లో మనకి ఎంఈవి సిటీ అనే కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి. సో ఇందులో అయితే మనం వర్క్ చేసాం. ఫ్లాట్లో ఇంటీరియర్ వర్క్ చూడబోయే ముందు మీతో అయితే కొంచెం డిస్కషన్ అయితే చెయ్యాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చాలా మంది వీడియోస్ చూడడం జరుగుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. దీని నుంచి నాకు కావాల్సింది సబ్స్క్రైబ్ మాత్రమే. ఫ్లాట్ అయితే ఇంటీరియర్ వర్క్ అయితే చూసేద్దాం. లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. సో ఫ్లాట్ ఎంట్రింగ్ చూసుకుంటే మీరు ఇక్కడైతే స్లిప్పర్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చామండి. చూసుకుని 2 డోర్స్ పెట్టాం. సో మనం అయితే ఫ్లాట్ లోపలికి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. సీలింగ్ చూసుకోవచ్చండి, బ్లూ అండ్ వైట్ కలర్లో అయితే కాంబినేషన్ ఇచ్చాం మనం. ఈ డిజైన్ కూడా మనం ప్యూర్ వైట్ అనేది డెప్త్గా అయితే ఇచ్చేస్తాం. చుట్టూ రోప్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాం. అలా ఇక్కడ చూసుకుంటే మీరు ప్రాపర్గా డికో పెయింట్ అయితే మనం బ్లూ అండ్ వైట్ కలర్లోనే ఇది కూడా డిజైన్ చేయడం జరిగింది. సో బాటంలో చూసుకుంటే 1 అక్రిలిక్ లామినేట్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగిందండి. ప్యూర్ వైట్ అండి ఇది. సో బాటంలో చూసుకుంటే ఇటుపక్క 2 డోర్స్ ఇచ్చాం. అలానే మిడిల్లో కూడా 2 డోర్స్ అయితే ఇచ్చాం. చివరి కూడా 2 డోర్స్ అయితే ఇచ్చామండి. అలానే సెటర్ బాక్స్ పెట్టుకోవడానికి పైన అయితే ఒక ప్లాంక్ అయితే మనం వేయడం జరిగిందండి. ఇటుపక్క చూసుకుంటే ఇది పార్టిషన్ అండి. ఇది కూడా మనం డికో పెయింట్ ప్రాపర్గా వేయడం జరిగిందండి. సో అలానే ఇక్కడ చూసుకుంటే బాక్స్ టైప్లో అయితే మనం వైట్ కలర్ ఇచ్చాం. మిగతా డెప్త్ అయితే మనం బ్లూ కలర్లో ఇచ్చామండి. ఇక్కడైతే షోకేస్ చూసుకోవచ్చండి, లోపల గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటుపక్క చూసుకుంటే ఈ బాక్స్లో అనేది గిఫ్ట్స్ పెట్టుకోవచ్చండి. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే మనం నెమల్ అనేది డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం గ్లాస్ అనండి ఇది. సో ఇంకా మీరు హాల్లో ఇక్కడ వాల్ చూసుకుంటే ఇక్కడ పైన అయితే మనం ప్యానలింగ్ చేసేసి ఫోకస్ లైట్లు అయితే 4 ఇచ్చామండి. సో కిచెన్లోకి వెళ్ళిపోతాం. సో మీరు కిచెన్లో చూసుకోవచ్చండి. కిచెన్లో అయితే ప్లెయిన్గా మనం పాల్ సీలింగ్ అనేది ఇచ్చేస్తామండి. 4 ఫోకస్ లైట్ అయితే పెట్టాం. చుట్టూ కూడా వామ్ కలర్ రోప్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు మొత్తం చూసుకోవచ్చండి. ఇది మోడలర్ కిచెన్ అండి. ఇది గ్రే అండ్ వైట్ కలర్తో అయితే మనం ఈ మోడలర్ కిచెన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు ఈ బాటంలో చూసుకుంటే ఇటుపక్క అయితే 2 డోర్స్ ఇచ్చామండి, గ్రే కలర్ డోర్స్. ఈ షింక్ దగ్గర అయితే 2 డోర్స్ ఇచ్చామండి స్టోరేజ్కి. అలానే డెండమ్ బాస్కెట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి దీనికి. దాని పక్కనే పుల్అవుట్ ఒకటి ఇచ్చామండి. ఇటు 3 ఇటు 2 డెండమ్ బాస్కెట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. దీన్ని చూసుకోండి. ప్లేట్లు కానీ లేదంటే అలా స్పూన్స్ కానీ ఏదైనా మనం పెట్టేసుకోవచ్చండి స్టోరేజ్. ఇక్కడ చూసుకోవచ్చండి మీరు. ఇక్కడైతే మనం గ్యాస్ బండికి అలానే బియ్యం బాక్స్లకు కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇటుపక్క 2 డోర్స్ ఇచ్చామండి. లోపల సెల్ఫ్ వేసేసి స్టోరేజ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇటుపక్క సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి. ఇది కూడా స్టోరేజ్ ప్లేస్ అండి. దానిపైన చూసుకుంటే మీరు వైట్ కలర్ నానో గ్రాండ్ అనేది చూసుకోవచ్చండి. మొత్తం ప్రాపర్గా వేసేసాం, చూసుకోవచ్చండి మీరు. మొత్తం అయితే చేసామండి. సో ఇంకా మిడిల్లో చూసుకుంటే 2 ఫీట్ అనేది వైట్ కలర్ బాక్స్ అయితే ఇక్కడ ఇచ్చామండి. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ అండి. ఇది కూడా ఎల్ టైప్లో అయితే ఇక్కడ డోర్ ఒకటి ఇచ్చాం, ఇక్కడ ఒక డోర్ ఇచ్చామండి. సో ఇటుపక్క చూసుకుంటే 3 డోర్స్ ఇచ్చామండి. ఇక్కడ 1 డోర్, అలానే ఇక్కడ 2 డోర్స్ ఇచ్చామండి. లోపల కూడా సెల్ఫ్ వేసి స్టోరేజ్ ప్లేస్ అయితే మనం ఇవ్వడం జరిగింది. అలానే ఇటుపక్క కూడా మనం ఒక 2 డోర్స్ పెట్టాం. పైన అయితే మనం ప్రాపర్గా 4 అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు మీరు. కిచెన్ బాగుంటుందండి, మోడలర్ కిచెన్ అండి. గ్రే అండ్ వైట్ కలర్లో ఇది డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మొత్తం హైడ్రాలిక్ డోర్స్ అండి. సీలింగ్ చూసుకోవచ్చండి మీరు. జస్ట్ అల్ల టైప్లో అయితే పిన్నులుగా ఇచ్చేసి మనం వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసుకుంటే కాకరీ బాక్స్ ఒక లుక్ అనేది వచ్చిందండి. ఇది అఫీషియల్ లుక్ ఉంటుందండి. లోపల అయితే మనం గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్లో చేసి గ్రే కలర్ సెల్ఫ్ లైట్ ఇచ్చాం. దానికి కూడా ఫోకస్ లైట్ అనేది ఇచ్చామండి లోపల ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలానే బాటంలో చూసుకుంటే 2 డోర్స్ ఇచ్చామండి. ఇటుపక్క 2 డోర్స్ ఇచ్చామండి. కిందన గ్రే అండ్ వైట్ కలర్ అండి. ఇది నానో గ్రానైట్ అయితే దానిపైన మనం ప్రాపర్గా వేయడం జరిగింది. సో అలానే ఇక్కడ చూసుకుంటే ఒక 6 ఫీట్ అయితే మనం బాక్స్ ఒకటి ఇచ్చేసి లోపల గ్లాస్ సెల్ఫ్ వేసామండి. ఏమైనా కప్స్ కానీ లేకపోతే గిఫ్ట్ ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు. షోకేస్లో ఉంటుందండి. ఈ ఫ్రేమ్ వచ్చేసి వుడెన్ ప్లేవుడ్ అండి. అలానే అక్రిలిక్ లామినేట్ వచ్చేసరికి 1.5 అక్రిలిక్ లామినేట్ ప్యూర్ వైట్ అండి ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి. అలానే ఇక్కడ పైన ఒక సెల్ఫ్ ఒకటి ఇచ్చేసి ఫోకస్ లైట్ ఒకటి ఇచ్చామండి. ఇక్కడ మిర్రర్ కూడా ఒకటి వచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా లేట్ చేయకుండా మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే మనం వెళ్ళిపోదాం.
సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మీకు ఇది ఫస్ట్ ఆఫ్ సీలింగ్ చూసుకోవచ్చండి. ఇది మనం అయితే ఫుల్ రౌండ్ అయితే డిజైన్ ఇచ్చామండి. ఇది ఫుల్ రౌండ్ అయితే మనం పిఓపి సీలింగ్ అయితే ఇచ్చామండి, పాల్ సీలింగ్స్. సో లోపల అయితే మనం బ్లూ కలర్ అయితే ఇచ్చేసాం. ఈ రోప్స్ కన్నీ కూడా మనం వైట్ కలర్ అయితే ఇచ్చుకున్నామండి. చుట్టూ కూడా మనం రోప్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ చూసుకుంటే మీరు స్మాల్ టీవీ ఇచ్చామండి. ఇది పీవీసీ లామినేట్ అండి. ఇది పీవీసీ లామినేట్ స్మాల్ టీవీ డిజైన్ చేయడం జరిగింది. 2 doors అయితే ఇచ్చేసామండి. అలా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అండి. 2 doors అయితే ఇచ్చేసి కింద ఒక బాక్స్ చేసి 2 doors ఇచ్చామండి. ఇది కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చండి. ఏది కూడా మనకి గజిబిజిగా ఉండకుండా అఫీషియల్గా నీట్గా మనం అయితే ఈ ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకా అలానే చూసుకుంటే మనం అయితే ప్రాపర్గా సైడింగ్ డోర్స్కి అయితే బ్లూ కలర్ అయితే ఇచ్చేసామండి, అక్రోలిక్ లామినేట్. అలానే బ్లూ కలర్ ఇచ్చేసిన తర్వాత మనం అయితే రోజ్ గోల్డ్ అయితే మనం స్టిప్స్ అయితే రెడీ చేసామండి. పైన 2 కింద 2 ఇచ్చాము. అలాగే ఈ 2 doors కూడా ఇచ్చామండి. చూసుకోవచ్చు మీరు, చాలా క్లాస్గా ఉంటుందండి. సాఫ్ట్ క్లోజ్ అనేది ఈ సైడింగ్ డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు, సాఫ్ట్గా మూవ్ అవుతుందండి. మనకి ఎటువంటి కంప్లైంట్ కూడా ఉండవు. చూసుకోవచ్చు. అలానే పైన చూసుకుంటే వైట్ కలర్ అయితే మనం పైన హైడ్రాలిక్ డోర్స్ అయితే 2 ఇచ్చామండి వైట్ కలర్లో. ఇది కూడా 1.5 అక్రోలిక్ లామినేట్ అండి. మనం ఇక్కడ ఎక్కడ కూడా సన్ మేకులు కానీ పీవీసీ లామినేట్లు కానీ ఎక్కువగా యూజ్ చేయలేదు. మొత్తం ఫ్లాట్ మొత్తం అక్రోలిక్ లామినేట్ అండి. సో అలానే చూసుకుంటే ఇక్కడైతే స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది ఇచ్చామండి. 2 doors ఇచ్చామండి. కింద అయితే బ్లూ కలర్, పైన వైట్ కలర్తో అయితే మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. సో బాల్కనీలో చూసుకోవచ్చండి. మనకి ఇక్కడైతే 3 doors అయితే ఇచ్చేసాం. స్టోరేజ్ ప్లేస్ ఇది పీవీసీ లామినేట్ అండి. ఇది పైన అయితే 2 హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చేసామండి. సో మనం అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నామండి. సో చూసుకోవచ్చండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ వైట్ కలర్తో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం పీవీసీ లామినేట్తో డిజైన్ చేస్తాం. ఈ స్టడీ టేబుల్ అండి ఒక ఎల్ టైప్లో ఇచ్చేసి ఒక డ్రా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో పైన అయితే 2 doors అయితే పెట్టుకున్నామండి బుక్స్ పెట్టుకోవడానికి. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. మనకి సైడింగ్ డోర్స్ బాక్స్ చూసుకోవచ్చండి మీరు. ఇది వచ్చేసరికి పింక్ అండ్ వైట్ కలర్లో అయితే మనకి ఈ బాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సాఫ్ట్ క్లోజ్ అండి. ఇది జస్ట్ అలా మూవ్ చేస్తే చాలు, మూవ్ అయిపోద్ది. పైన వచ్చేసరికి 2 doors అయితే ఇచ్చాం వైట్ కలర్లో, హైడ్రాలిక్ డోర్స్ అండి. ఇది చూసుకోవచ్చండి మీరు. ఇది కూడా 1.5 అక్రోలిక్ లామినేట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తామండి. పైన అయితే వైట్ కలర్ ఒకటి ఇచ్చామండి. అలానే కింద కూడా పింక్ కలర్తో అయితే ఒక డ్రా ఇచ్చాం. చూసుకోవచ్చండి. గ్లాస్ లోపల కూడా మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే స్టోరేజ్ ఇచ్చామండి. ప్రాపర్గా అయితే గ్లాస్ వేసేస్తాం. సో ఆ వాల్కి అయితే మనం అయితే లైట్ కలర్ పింక్ ఇచ్చాం. అలానే ఇటు అయితే క్రీమ్ ఎల్లో కలర్ అయితే ఇచ్చామండి. సో లేట్ చేయకుండా అయితే మనం గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. ఇది కొంచెం డార్క్ కలర్ అయితే సీలింగ్ ఇచ్చామండి, కొంచెం డిజైన్ బాగుంటుందని చెప్పేసి. సో అలానే చూసుకుంటే ఇది కూడా మనకైతే బిస్కెట్ కలర్ అండ్ అలానే వైట్ కలర్లో అయితే ఈ కాంబినేషన్లో అయితే మనం ఇది డిజైన్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు. సైడింగ్ డోర్ అయితే మనం ప్రాపర్గా వైట్ ఇచ్చేస్తాం. రోజ్ గోల్డ్ స్టిప్స్ అయితే మనం పైన 2 కింద 2 అయితే ఇచ్చామండి. ఆ డోర్కి కూడా అలానే ఇచ్చామండి. పైన వచ్చేసరికి మనం బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే 2 ఇచ్చామండి. చూసుకోవచ్చండి. ప్రాపర్గా అయితే మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా అలాగే డిజైన్ చేసామండి. 1.5 అక్రోలిక్ లామినేట్ ఇది కూడా. కింద అయితే 2 doors ఇచ్చామండి. చూసుకోండి. వైట్ కలర్ డ్రాస్ ఇచ్చామండి. బాటంలో అయితే మనకి బిస్కెట్ కలర్ అయితే మనం ప్రాపర్గా వేసేసాం. సో అలాగే ఇక్కడ కూడా మనకైతే ఒక గ్లాస్ డోర్ అయితే ఇచ్చామండి డ్రెస్సింగ్ టేబుల్కి. నేను చూసుకుంటే పూజ గది చూసుకోవచ్చండి మీరు. పూజ గది కూడా మనం బిస్కెట్ కలర్లో అక్రోలిక్ 1.5 అక్రోలిక్ అయితే మనం వేసేసాం. ఈ గ్లాస్ డిజైన్ చూసుకోవచ్చండి. ఇది మనం అయితే ఓం సింబల్ ఇచ్చేసి అలానే గంటలు కూడా ఇచ్చామండి. అలానే ఇక్కడ చూసుకుంటే వినాయకుడు అలానే కలసం కూడా మనం అయితే డిజైన్ అయితే ఇచ్చామండి గ్లాస్లో. సో లోపల చూసుకుంటే ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా చూసుకోవచ్చండి. కింద చూసుకుంటే మనకు ఒక ప్రసాద ప్లాంక్ ఒకటిని చూసుకుంటే ప్రసాద ప్లాంక్ ఒకటి వచ్చిందండి. దాని కింద ఒక డ్రా ఒకటి ఇచ్చామండి ఐటమ్స్ పెట్టుకోవడానికి. మీకైతే ఏం డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ ఓనర్స్ కూడా ఉన్నారండి, సార్ మాట్లాడతారు మీకు.
చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది మాకు. అంటే అన్నీ మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్గా చాలా బాగా చేశారు, చాలా మాకు నచ్చింది. చాలా టైం కూడా చాలా మెయింటైన్ చేశారు, చాలా అనుకున్న టైంకి వాళ్ళు మాకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వర్క్ అంతా చాలా బాగుంది. ఎన్సిఐ ఇంటీరియర్ డిజైన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతమంది కూడా. మ్యాక్సిమం నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ వస్తున్నారు. కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి ఆ పని చేయకండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇలాంటి ఇంటీరియర్ వర్క్ కొత్త డిఫరెంట్లో నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ నుంచి కావాల్సిన నాకు సబ్స్క్రైబ్ మాత్రమే, ఇంకేం లేదు. సో వర్క్ అయితే మీరు చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.